నీతి కథలలో మనం ఈరోజు చదువు కథ తెలుసుకుందాం. ఓ గ్రామంలో గోపయ్య అనే ఒక పేద పిల్లాడు ఉన్నాడు. ఆ బాలుడు రోజు ఇంటింటికి తిరిగి బిచ్చం ఎత్తుకుంటూ ఉండేవాడు. గోపయ్య తల్లిదండ్రులు వాణ్ణి చదివించకుండా బిచ్చమెత్తి తెస్తున్న ధాన్యం డబ్బులతో తృప్తి పడేవాళ్ళు. కొన్నాళ్లకు ఆ గ్రామ పాఠశాలకు కొత్త మాస్టర్ వచ్చారు. గోపయ్య బిచ్చం కోసం వారింటి ముందు నిల్చున్నాడు. ఆ మాస్టారు గోపయ్యను దగ్గరికి పిలిచి, ఈ పలక మీద అఆలు వచ్చే వరకు దిద్దితే బిచ్చమిస్తానన్నాడు. బిచ్చం కోసం నోరెత్తకుండా అఆలు దిద్ది నేర్చుకున్నాడు. అప్పుడు బిచ్చం వేసి పంపాడు. అలా రోజు బిచ్చం కోసం వస్తున్న గోపయ్యకు అక్షరాలు, దీర్ఘాలు, ఒత్తులు, పదాలు అన్నీ నేర్పించేశాడు. ఓ సంవత్సరం తర్వాత మాస్టారు పుస్తకం తీసి చేతికిచ్చి, రోజు ఓ పాఠం చదివితే గాని బిచ్చం వేయనన్నాడు. గోపయ్య మాస్టర్ ఎలా చెప్తే అలా పాఠాలు చదవడం, లెక్కలు చేయడం, ప్రశ్నలకు జవాబులు చెప్పడం ఇలా అన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. బెచ్చం పెడతారన్న ఆశతో. గోపయ్య తల్లిదండ్రులు వాడి తెలివితేటలకు, చదువుకు ఆశ్చర్యపోయి అడిగారు, ఇవన్నీ ఎలా నేర్చుకున్నావని. గోపయ్య మాస్టర్ గురించి, తను రోజు చెప్పే చదువు గురించి వివరంగా అమ్మా నాన్నలకు చెప్పాడు. వాళ్ళు చాలా సంతోషించారు. ఈ విషయం అలా అలా ఊర్లో జనాలకు, పెద్దలకు తెలిసిపోయింది. ఆ గ్రామాధిపతి ఈ విషయం విని గోపయ్యను ఇలా తీర్చిదిద్దినందుకు మాస్టర్ని అభినందించాడు. నాకు అభినందనల కంటే మీరంతా చందాలు వేసి ఆ గోపయ్యని హై స్కూల్లో, ఆ తర్వాత పై చదువులు చదివించడానికి సహకరించండి చాలు అన్నాడు మాస్టారు. గ్రామ జనమంతా సంతోషంగా ఒప్పుకున్నారు గోపయ్యని చదివించడానికి. ఇక బిచ్చమెత్తవద్దని మాస్టారు గోపయ్యకు చెప్పి బాగా చదవమని ఆశీర్వదించాడు. చూశారా మాస్టర్ ఎంత గొప్పవాడు. మాస్టర్ మాట విని సహకరించిన గ్రామ ప్రజలందరూ కూడా గొప్పవాళ్ళే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.